సిద్దిపేట జిల్లా గద్వేల్ డివిజన్ మార్క్ మండలం భావనందపురం గ్రామంలోని శ్రీ పాండురంగ ఆశ్రమంలో ఘనంగా నిర్వహించిన 95వ ఆషాఢ ఉత్సవాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బి లేలయ్య కుటుంబ సభ్యులతో కలిసి భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బి లేలయ్య ఆశ్రమంలోనే శ్రీ పాండురంగ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గద్వేల్ డివిజన్ మార్క్ మండలం భావానందపురం గ్రామంలోని శ్రీ పాండురంగ ఆశ్రమంలో ఘనంగా నిర్వహించిన 95వ ఆషాఢి ఉత్సవాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బి లేలయ్య కుటుంబ సభ్యులతో కలిసి భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బి లేలయ్య ఆశ్రమంలోనే శ్రీ పాండురంగ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, పుష్కలమైన వర్షాలు కురిసి రైతులు సమృద్ధిగా పంటలు పండించాలని, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో మరింత అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్థించారు. అనంతరం ఆశ్రమ నిర్వాహకులు బి లేలయ్య వారి కుటుంబ సభ్యులకు ఆలయ సాంప్రదాయం స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనాలతో సత్కరించారు. ఆశ్రమంలోని ఆధ్యాత్మిక వాతావరణం, భక్తుల విశేష పాల్గొనడం ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచింది. తదుపరి ఆలయంలో భక్తులకు ఏర్పాటు చేసిన ప్రత్యేక మహాప్రసాద భోజనాన్ని బి లేలయ్య కుటుంబ సభ్యులతో కలిసి స్వీకరించారు. భక్తులతో ఆప్యాయంగా మమేకమై ఉత్సవాల విశిష్టతను తెలుసుకుని ఆశ్రమ నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ పీఠాధిపతులు, ఆలయ అర్చకులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వాణి భరత్ గౌడ్, మున్సిపల్ చైర్మన్, కార్యకర్తలు, భక్తులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ పాండురంగ స్వామి ఆశ్రమం ఇది 95వ సంవత్సర ఉత్సవాల్లో మా కుటుంబ సమేతంగా, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, ఇతర నాయకులు కూడా రావడం చాలా సంతోషం. గత 30 సంవత్సరాలుగా కాలినడకన, సైకిల్ మీద, బైక్ మీద, ట్రాక్టర్ మీద వచ్చి దర్శనం చేసుకునేది. మరి ఆ స్వామివారి ఆశీర్వాదంతో ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధిగా విద్యల్ని స్వామివారి ఆశీస్సులతోటి ఈ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు పడి రైతులంతా సుఖ సంతోషంతో పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆ పాండురంగాన్ని స్మరిస్తూ గతంలో ఒకరోజు వచ్చి ఇక్కడ నిద్ర చేసి భజన చేసేది. మరి ఇప్పుడు ఆ సమయం లేకున్నా ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి స్వామివారి దర్శనం చేసుకోవాలని నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మా ఫ్యామిలీతో 2వసారి రావడం, ఇక్కడ వచ్చి కంపల్సరీ భిక్ష చేసే అలవాటు. ఎందుకంటే గతంలో కూడా నేను కూడా చాట్లతోటి భోజనాలు అక్కడ వచ్చే భక్తులకు సేవ చేసుకునేది. నేను కూడా అయ్యప్ప భక్తుని కాబట్టి దాంట్లో ఆధ్యాత్మికంగా పాండురంగ సేవలో కూడా మా అమ్మగారు కూడా నిన్న ఉపవాసం ప్రతి సంవత్సరం ఉంటుంది. దాన్ని ఒక ఉపవాసంగా తెల్లారి వచ్చే భక్తులకు ఇంత భిక్ష పెడితే దాంట్లో ఉన్న స్వామివారి ఆశీర్వాదం నిజంగా కూడా పాండురంగ స్వామి ఆశీర్వాదం. తెలంగాణలోనే 95 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ ఆశ్రమానికి ప్రభుత్వం నుంచి తప్పకుండా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాం. ప్రభుత్వంలో కూడా దీన్ని ప్రజలకందరికీ తెలిసే విధంగా ఇంకా కూడా ముందుకు తీసుకుపోతాం. ఈ స్వామివారిని దర్శించుకోవడం మాకు అదృష్టంగా భావిస్తూ తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ సంవత్సరం వర్షాలు పడి రైతులు పాడి పంటలు పండాలని ఆ పాండురంగ స్వామిని వేడుకోవడం జరిగింది.